ఇక అనుబంధానికి బ్రేక్. ఈసారి కేటీఆర్కి రాఖీ కట్టని కవిత. అన్నా రాఖీ కట్టేందుకు ఇంటికి రానా? ఒక్కరోజు ముందే కేటీఆర్కి కవిత మెసేజ్. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ కేటీఆర్ రిప్లై. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్కు రాఖీలు కట్టిన ఆయన సోదరి మనులు. మొత్తం మీద కల్వకుంట్ల ఫ్యామిలీలో అంతా ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అక్కడ జరిగింది ఏంటి? కవిత వర్సెస్ కేటీఆర్ నడుస్తుంది. అక్కడ ఆరోపణలు చేస్తూ జగదీశ్వర్ రెడ్డి వెనుక ఉన్నది పెద్ద నాయకుడు, ఆయన అట్లా ఉండి అనిపిస్తున్నాడని చెప్పేసి పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత అన్నది. బీఆర్ఎస్ పార్టీలో నా పొజిషన్ ఏంది తేల్చమని కేసీఆర్ దగ్గర కూర్చున్నది. కేటీఆర్ కావాలా నేను కావాలా అని చెప్పేసి కవిత వాళ్ళ నాన్నను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూసినాం. బిడ్డ పార్టీని కాపాడలేదు, కేటీఆర్ఏ పార్టీని కాపాడతాడని చెప్పేసి కవితను దూరం పెట్టి కేటీఆర్కే పగ్గాలు ఇవ్వబోతున్నాడు కేసీఆర్. కేటీఆర్కే సపోర్టు కేసీఆర్. ఇది జీర్ణించుకొని కవిత ఇక కొంత దూరంగా బీఆర్ఎస్ పార్టీతోటి, బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి కొంతమందితోటి దూరంగా ఉంటూ అనేక కార్యక్రమాలు బీసీలను వంచడానికి అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నది, చేస్తున్నది. మరి ఇట్లా జరుగుతున్న తరుణంలో గ్యాప్ ఏర్పడింది. కవితకు కేటీఆర్కు చాలా గ్యాప్ ఏర్పడింది. నిన్న అన్నా చెల్లెలు సోదరులు రాఖీ కట్టుకునే సమయం కాబట్టి మొన్ననే మెసేజ్ చేసింది కేటీఆర్కి. అన్నా నేను రావచ్చా అని మెసేజ్ చేస్తే ఆయన నాట్ అవైలబుల్ అని రిప్లై ఇచ్చిండట. అంటే ఆయన కట్టుకోవాలనే ఉద్దేశం లేదు. ఆమె మళ్ళీ ఇక్కడికి రావడం వల్ల రాజకీయాల్లో కంపుగా వస్తుంది, విభేదించింది, మళ్ళీ కలిసిపోయారు అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆయన రాఖీ కట్టించుకోలేదట. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ కట్టించుకోలేనటువంటి పొజిషన్ ఒక రోజు నిన్ననేనట మనకు తెలిసే సమాచారం. మొత్తం మీద ఎర్రవెల్లి ఫామ్ హౌస్, ఇక కేటీఆర్ ఉంటున్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వాళ్ళ అక్క, కేసీఆర్ వాళ్ళ చెల్లెలు అందరూ అట్లా రాఖీ కట్టారంట. ఇది కేటీఆర్ ఫ్యామిలీకి సంబంధించి. ఏ పంచాయతీ ఏమున్నా కానీ రాఖీ కట్టడానికి వస్తా అంటే కట్టించుకుంటే అయిపోయేది కదా.